హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను టమాటా నిల్వ చట్నీ ఉంటుంది కదా, అది చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నా పిల్లల కోసం. దానికోసం అయితే కేజీ టమాటాలు తీసుకున్నాను నేను. వాటిని ఫ్రెష్గా నీట్గా సాల్ట్ వేసి కడిగి కొంచెం ఆరబెట్టుకోవాలి క్లాత్ తోటి. ఒక్కొక్క టమాటా తీసుకొని తుడిచేసుకోవాలి. ఇలా నేను పక్కన పెట్టేసి తుడిచేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నా. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. దీని మెయిన్ ఇంగ్రీడియంట్స్ నేను ఇందులో ఇది వేస్ట్ చేస్తాను. దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, లవంగాలు, కొంచెం సాజీరా. డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది ఇది వేస్తే మాత్రం. ఇంక ఇప్పుడైతే ప్యాన్లో 2 స్పూన్ల మెంతులు ఉంటాయి కదా, అవి వేసి దూరగా వేయించుకోవాలి. 1/2 స్పూన్ అట్లా జీలకర్ర వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. 2 స్పూన్ల ఆవాలు, ఇవి చివరిగా వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇంక ఇప్పుడు కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉంటాయి కదా, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వేయించేసుకోవాలి. ఒక పక్కన ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చెక్క, లవంగం అవన్నీ తీసుకున్నా కదా, అవి కొంచెం లైట్గా వేయించాలి. బాగా అయితే మాడిపోతుంది. ఇట్లా నేను చూపించిన విధంగా కొంచెమే వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ఉడకబెడతాం కదా, అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. ఇంకా అది స్టవ్ మాత్రం ఎక్కువ పెట్టద్దు, సిమ్లో పెట్టుకొని ఏదైనా ప్రాసెస్ ఇలా చేసేసుకోవాలి. చూడండి, ఇలా దాదాపుగా దగ్గరకు వచ్చేసింది, ఉడికింది. వాటర్ అనేది ఎక్కడ ఉండద్దు. ఇలా అయితే దగ్గరికి వచ్చాక నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడు చెక్క, లవంగం ఉంటుంది కదా, అది కొంచెం గ్లాస్లో వేసేసుకొని ఇట్లా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. అది మిక్సీలో పడితే రాదు. ఇప్పుడు ఆవుపిండి, మెంతిపిండి అది కూడా పొడి చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కేజీకి గ్లాసు కారం తీసుకున్నా. చిన్న గ్లాస్లో సగము సాల్ట్ తీసుకున్నా. ఇప్పుడు ఆ కారం కూడా టమాటాలు అవి చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి. మా అమ్మ చెప్పిన పద్ధతిలో. ఎందుకన్నా అంటే నాకు ఎప్పుడు కేజీకి చిన్న గ్లాస్ కారం వేసుకోమనేది, అదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఆవుపిండి, మెంతిపిండి కూడా అందులో వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా ఎక్కడ అనే తొక్కలు అసలు ఉండకూడదు. ఇప్పుడు పోపు కోసం అయితే ఆయిల్ వేసేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు మెంతులు, జీలకర్ర, ఆవాలు నార్మల్గా కేజీ కంటే దాదాపుగా తెలుస్తుంది అందరికి ఎంత ఆయిల్ పోయాలి అనేది. అవి వేసుకున్నాక శనగపప్పు, ఎండుమిర్చి 2-3, కరివేపాకు ఇలా వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న 2 ఎల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి దంచేసేసుకోవాలి. పోపులో మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇట్లా వేస్తే. ఇప్పుడు పొడి చేసుకున్న చెక్క, లవంగం, దాల్చిన చెక్క ఉంటుంది కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. అది కూడా పోపులో వేసేసుకొని ఇంకా ఎక్కువ వేగనియొద్దు. వెంటనే టమాటా పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉడకనివ్వాలి. అది ఇంకా మనకు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఇలా కొంచెం దగ్గరికి రానివ్వాలి, ఉడకాలి. కొంచెం ఉప్పు అటు ఇటు ఉన్నా, కారం అటు ఇటు ఉన్నా కొంచెం వేసేసుకోవచ్చు మళ్ళీ. ఇంకా మరైతే కారం బాగా ఉంటుంది కాబట్టి నేను చిన్న గ్లాస్ కన్నా కొంచెం మందం తక్కువ వేసాను. కారం ఏం లేదనుకుంటే ఆ గ్లాస్ అటు వేసుకోవచ్చు. మాది ఫుల్ కారం ఉంటుంది ఇది. ఇప్పుడు చూడండి, ఇలా ఉడుకుతుంది. చూడండి, ఇలా దగ్గరికి వచ్చినాకనైతే గట్టిగా అయినాక ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. ఒకసారి ఇలా నచ్చితే మాత్రం ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్ తోటి మనం చెక్క, లవంగం, దాల్చిన చెక్క వేసాం కదా, సూపర్. ఇంకా దానికి టేస్ట్ అయితే డిఫరెంట్గా వస్తుంది. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక కొత్త ఫ్లేవర్ యాడ్ అయ్యి మంచిగా ఉంటుంది ఫ్లేవర్. చూడండి, ఇలా నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. దానిలో లవంగం, చెక్క వేయడం ఏంటి అని అనుకుంటారు. కొత్త టేస్ట్ యాడ్ అవుతుంది టమాటా చట్నీకి. ఇలా కూడా కొంచెం చేసేసుకుంటారు. ఇప్పుడు వేడి రైస్లో అలా టమాటా చట్నీ వేసుకుని తింటే ఉంటుంది, నోరు ఊరిపోతుంది. ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇప్పుడే చేసాం కాబట్టి టమాటా చట్నీ రెడ్ కలర్లో ఎంత బాగుందో. ఇంకా అది వేడి రైస్లో అయితే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి, నచ్చితే ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.